హాయ్ అండి, నమస్తే. రీసెంట్గా అనపర్తి పాత ఊరు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన సామూహిక శివలింగాలు, అదేనండి 1,00,000 పార్థివ శివలింగాల తయారీ ఉంది కదా, దానికి సంబంధించిన ఫుల్ వ్లాగ్ అండి ఇది. ఉగాది రోజున గణపతి పూజ చేసి ఈ శివలింగాలు తయారు చేయడం ప్రారంభించామండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వంతా క్లబ్ వారి ఆధ్వర్యంలో, అలాగే ఆలయ చైర్మన్ శ్రీ పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగిందండి. శివలింగాల తయారీకి వాడిని మట్టి అంతా కూడా కాశీ నుంచి వచ్చిందండి. మట్టిని మెత్తగా చేసుకుని ఈ మౌల్డ్ ఉపయోగించి ఒకేసారి 4 శివలింగాలు తయారు చేసేవాళ్ళమండి. ఈ శివలింగాల తయారీ విధానంలో ఎలాంటి వివక్ష లేదు కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా పాల్గొన్నారండి. చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళకు వీలైన సమయాల్లో ఈ శివలింగాల తయారీలో పాల్గొనేవారండి. ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకంతో కూడిన కోటి లింగార్చన అనే కార్యక్రమం ఉందండి. దానికోసమే డిఫరెంట్ ప్లేసెస్లో ఇలాగా శివలింగాలు తయారీ చేసి అన్నీ ఒకే చోటకి చేరుస్తారండి కోటి లింగార్చన కోసం. ఎప్పటికప్పుడు తయారైన శివలింగాలన్నీ కూడా జాగ్రత్తగా ఇలా ప్లేట్లలో దగ్గరగా సర్దేసి వాటిని ఆరడానికి పెట్టేవాళ్ళమండి. ప్యాక్ చేయడానికి ముందు ఇవన్నీ బాగా ఆరాలి కదా, అందుకని జాగ్రత్తగా ప్లేస్ కోసం దగ్గరగా సర్దేవాళ్ళమండి. తయారైన శివలింగాలన్నీ కూడా ఒకే చోట ఇలా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేదండి. ఇన్ని శివలింగాలు ఇలా ఒకే చోట చూడడానికి, ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి భగవద్ అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉండాలండి. మేమైతే చాలా బ్లెస్డ్ అనిపించిందండి. ఈ పార్థివ శివలింగాల తయారీ గురించి మా లోకల్ మ్యాగజైన్స్లో కూడా వచ్చిందండి. డ్రై అయిన శివలింగాలన్నిటినీ కూడా ఇలా ప్యాక్ చేసి తర్వాత బాక్సింగ్ చేసేసేవాళ్ళమండి. చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసేసిన తర్వాత ఈ శివలింగాలన్నింటినీ ఇలా వెహికల్లో తీసుకెళ్లారండి చాలా కేర్తో. సో మా ప్రాసెస్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి ఆ భగవంతుని అనుగ్రహంతో. ఓం నమః శివాయ.